దోస్తులు అందరికీ కూడా శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజైతే మన మిద్దె తోటలో ఏం పనులు చేస్తున్నామో చూపిస్తూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ అనేటువంటివి పూత అయిపోయిన తర్వాత మనము కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి. అది ఒక 1 ఇంచ్ వరకు లాస్ట్ ఎడ్జ్ అనేటువంటి కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి పూత అయితే స్టార్ట్ అవుతుంది. అలా పూత రావాలి అంటే కట్ చేసుకోవడంతో పాటు ఇంకా కొన్ని పనులు చేయాలి. మొక్క ఏంటంటే పూత పైన ఉంది, మొక్క మంచి హెల్దీగా ఉంది అన్న టైంలో మనం మొక్కకైతే మంచి పుల్లటి మజ్జిగనైతే ఇవ్వాలన్నమాట. దానితో పాటు డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ కి ఫంగస్ ఎక్కువగా వస్తుంటుంది. అలా ఫంగస్ రాకుండా పూత ఎక్కువగా రావాలి అంటే నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేయాలి. అందుకోసం నేను ఈరోజు మొక్కకి ఏంటంటే పుల్లటి మజ్జిగ, నీమ్ ఆయిల్ 2 మిక్సింగ్ తో వేస్తున్నాను. ఇలా మనము వారంలో ఒక 2 సార్లు నీమ్ ఆయిల్ లేదంటే పుల్లటి మజ్జిగ లేదంటే ఈ విధంగా 2 మిక్సింగ్ వేసుకున్నాం అనుకుని మొక్కకైతే చాలా హెల్ప్ అవుతుంది. నేను వారంలో ఒక రోజు కంపల్సరీ పుల్లటి మజ్జిగ ఇస్తున్నాను, నీమ్ ఆయిల్ ఇస్తున్నా. ఈ రోజు ఎందుకు 2 మిక్స్ చేసి ఇవ్వాలి అనిపిస్తుంది, అందుకే 2 మిక్స్ చేసి స్ప్రేయింగ్ అయితే చేసుకున్నాను. మనం ఇక్కడ చూడండి, మనం అలా స్టెమ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత అయితే మొక్కలు అయితే చాలా మార్పు వచ్చింది. చిన్నగా పిందెలు అయితే వచ్చినాయి అన్నమాట. అలా చిన్నగా పిందెలు వచ్చిన తర్వాత మనకు ఒక 15 రోజుల తర్వాత ఇలా ఫ్లవర్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క ఫ్లవర్ ఓపెన్ అయినప్పుడు ఆ యొక్క సంతోషం ఉంటుంది, మస్తు ఉంటది. ఇక్కడ నేను మీకు చిన్న చిన్నవి చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇక్కడ నాకైతే ఆ రోజు 5 వచ్చాయి. 5లో 2 మనం ఏంటంటే ముఖ్యంగా చేయకూడనటువంటి పని ఏంటంటే ఈ యొక్క మొక్క ఏంటంటే ఎడారి మొక్క కాబట్టి నీళ్ళు అయితే ఎక్కువగా ఇయ్యద్దు. నీళ్ళు ఎక్కువగా ఇచ్చామంటే మొక్క అలా మొత్తం పండు మారిపోతుంది. తర్వాత అది అప్పుడే స్టార్ట్ అయింది. ఇక చూడండి, ఇక్కడ మొగ్గ ఉంది చూడండి, చాలా చిన్నగా ఉంది వచ్చిన స్టార్టింగ్ లో. అప్పుడు మనమైతే ఆ యొక్క పిందెని అయితే టచ్ చేయొద్దు. ఇదే కదా, ఏ మొక్కదైనా పిందెని టచ్ చేసామంటే ఇంకా అది అయిపోయినట్టే. నాకు అలా 2 పిందెలు టచ్ చేయడం వల్ల కొత్త మొక్కది అనమాట. అంటే మనము కొమ్మ ద్వారా పెట్టుకున్నటువంటి మొక్కకు వచ్చినటువంటి వాటిని చిన్నగా ఉన్నాయి అవేనా కాదని టచ్ చేసి చూసి అప్పుడు పోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక 2 అయితే వచ్చాయి. పోనీలే సంతోషం అనిపించింది. కానీ ఆ రోజు నేను టచ్ చేయకుండా ఉంటే ఇంకొక 2 కూడా బ్రతికేవి కదా అనిపించింది. ఒకటేమో నీళ్ళు ఎక్కువ పోయడం వల్ల పోయింది, ఇంకొక 2 టచ్ చేయడం వల్ల పోయింది. మొత్తానికైతే ఒక 2 మిగిలినాయి. 5 ఒకే రోజు వస్తే దాంట్లో ఒక 2 మిగిలినాయి. ఆ 2 మిగిలినవి ఈ రోజు అయితే మనకి ఫ్లవరింగ్ వచ్చింది అనమాట. అవే కాకుండా మనకి ఇంకొక 4-5 ఉన్నాయి. అయితే అలా పూత వచ్చిన తర్వాత మనకి నెల రోజుల తర్వాత అదైతే మనకి కాయలాగా కన్వర్ట్ అయిపోయి ఇలా మంచిగా మక్కుతాయి. చెట్టు పైన ఎంత అందంగా ఉన్నాయి చూడండి కాయలు. నాకైతే డ్రాగన్ చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. మా చిన్నోడికైతే చాలా ఇష్టం అనమాట డ్రాగన్ ఫ్రూట్స్. మనం ఇలా ఆర్గానిక్ గా పండించి పిల్లలకు పెట్టామనుకోండి, ఆరోగ్యాన్ని అయితే ఇవ్వగలుగుతాము. ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఆరోగ్యంగా ఉన్నామంటే ఉన్నంతలో హ్యాపీగా బ్రతికేయచ్చు. ఏమంటే చెప్పండి, ఆస్తి కావాలి కానీ ఆరోగ్యం లేకపోతే ఆస్తి ఎంత ఉన్నా మనం దాన్ని అనుభవించలేం కదా. అందుకనే పిల్లలకి చిన్నప్పటి నుండి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇద్దాము, ఆరోగ్యంగా ఉంచుతాము. భావితరాలకి మనము ఏమైనా ఇచ్చాము అంటే అది మంచి ఆహారాన్ని, తర్వాత మనము పొల్యూషన్ చేయనటువంటి వాతావరణాన్ని, పొల్యూషన్ కానటువంటి భూమిని ఇద్దాము. దాని వలనే నెక్స్ట్ వచ్చే తరాలకి బాగుంటుంది. మనం ఇప్పుడు ఏమని చెప్తే, మేము చిన్నగా ఉన్నప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళాము, వ్యవసాయం చేశాము అని మనం ఊర్లలో పుట్టి పెరిగిన వాళ్ళని చెప్తాము. సిటీల వాళ్ళు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా పొలాలు ఉండేవి అని చెప్తాం. ఇప్పుడు మన పిల్లలు పుస్తకాలలో చదువుకునే స్టేజ్కి వచ్చే సిచ్యువేషన్ లో ఉన్నాం. అలా కాకుండా మనం పొలాల దగ్గరికి వెళ్ళి చేయకపోయినా మన మిద్దె తోట పైన అయినా సరే వీలైనంతలో మొక్కలు పెట్టుకొని వాటిని మనం కాపాడుకుంటూ వాటికి వచ్చేటువంటి ఫలాలని, ఆకుకూరల్ని, కూరగాయలను ఎంజాయ్ చేస్తాం. అవి ఇచ్చే తృప్తి ఇంకేవి ఇవ్వలేము. ఏమంటారు చెప్పండి?